మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఈరోజు టాపిక్ అంటే మనకి రిలేషన్షిప్స్ చూస్తున్నాం. ఇప్పుడు అప్పుడు లాగా ఉన్నట్టు, అంటే మనం పాతకాలంలో చూసుకున్నట్టు రిలేషన్షిప్స్ లాంగ్ లాస్టింగ్ ఉండట్లేదు. ఏదైనా పెళ్ళివైనా మేబీ అలా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఏదైనా కానీ బ్రేకప్స్ 1 monthలో 2 monthsలో జరిగిపోతున్నాయి. పెళ్ళైనా కానీ 1 month 1 yearకే వాళ్ళు డైవర్స్కి వెళ్ళిపోతూ వస్తున్నారు. సో ఈ డిఫరెన్సెస్ అంటే రిలేషన్షిప్స్లో ఇంత డైవర్స్ అయ్యి సపరేట్ అయ్యి అంత డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటారు? ఖచ్చితంగా వస్తున్నాయి, చాలా వరకు వస్తున్నాయి. ఇప్పుడు గతంలో అంటే ఒక 20 years బ్యాక్ డైవర్స్ అంటే టూ రేర్, చాలా తక్కువ, చాలా తక్కువ ఉండేటి. ఇప్పుడు అలా లేదు. అప్పుడు మేము విచిత్రంగా చూసేవాళ్ళం, ఏంటి డైవర్స్ అని. అదొక క్వశ్చన్ మార్క్ తోనే ఆశ్చర్యంగా, ఒక సర్ప్రైజింగ్ లాగా, లేకపోతే షాకింగ్ లాగా ఉండేది. ఎవరన్నా దానికి వెళ్ళాలన్నా గానీ ఆ ఫీలింగ్ కే భయపడేవాళ్ళు. అంటే ఎవరెవరు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ చాలా ఉండేది. నిజానికి కూడా దాని కాన్సిక్వెన్సెస్ దానికి ఉన్నాయి. అలా అని మనం కంప్లీట్ గా ఎంత హింసనన్ను అనుభవించు అదే కొనసాగించు అని చెప్పడం కాదు. మనం కేస్ టు కేసు అనలైజ్ చేసుకోవాలి. కానీ ఎక్కువ మంది, మనం ఏది అందరికీ అని అనలేము, కానీ ఎక్కువ మంది జస్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా. అమ్మా ఇక్కడ ఇది ఎట్లా అవుతుందంటే, ఈ హోటల్ నచ్చలేదని జస్ట్ ఖాళీ చేసి వెకెట్ చేసి ఇంకో హోటల్కి షిఫ్ట్ అయినంత ఈజీగా వెళ్తుండ్రు. లేకపోతే ఇల్లు, ఈ ఫ్లాట్ మ్యాచ్ అవ్వలేదని. ఒకసారి బంధము అన్న తర్వాత ఖచ్చితంగా అందులో అనుబంధం ఏర్పడాలి. అది లేకుండా, ఆ అటాచ్మెంట్ కన్సర్న్ లేకుండా కష్టం. అలాగే మనము ఎదుటి వ్యక్తి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు సేమ్ పర్సన్ అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి రెసిప్రోకల్. అతను కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడా చేయడా, అది ఉంటలేదు. అండ్ అగైన్ విత్ డ్యూ అపాలజీస్ టు ఉమెన్. ఫెమినిజం అనే దానితోటి నేను ఏమంటున్నట్టు అందరూ కాదు, అది ఎఫెక్ట్ అవుతుంది. ఫెమినిజం అంటే నాకు స్వేచ్ఛ స్వాతంత్రం కావాలనే దాంతో కొంతమంది పాపం వాళ్ళు తెలియక స్వేచ్ఛ ఏంటి, విచ్చలవిడితనం ఏంటిది అనేది ఆ డిమార్కేషన్ చూసుకోలేకపోతే మిస్లీడ్ అవుతున్నారు. డెఫినెట్గా ఈక్వలే. కానీ ప్రకృతి సృష్టి మనకు కొన్ని ధర్మాలను ఇచ్చేది. నువ్వు ఏమన్నగా ఎంతన్నా ఎదుగు, అవునా? ఇంకా సైన్స్ కూడా ఇంత డెవలప్ అయింది. ఇంకా మగతనే అంటే క్యారీ చేస్తూ, అంటే ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తూ డెలివరీ చేసే ఇది వచ్చాదా? మరి టెక్నాలజీ డెవలప్ అయింది, సైన్స్ డెవలప్ అయింది, మెడికల్ సైన్సెస్ కూడా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు నేనేమంటా అంటే స్వేచ్ఛ అంటే వాడు మీ నేనే ఎందుకు మోయాలని అంటున్నావా? ఎట్లా కరెక్ట్ అవుతుంది అంటున్నారు. అంటే ఇలాంటి వే ఆఫ్ థింకింగ్ అంటే సచ్ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ థింకింగ్ ఉండకూడదు. అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ అనేది లేకపోతే ఎలా? అర్థమైందా? చాలా సార్లు ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నేను చెప్పేది అటు ఇటు అంటే పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంటర్ప్రిట్ చేసుకో. హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఇఫ్ అన్నారు. అంటే ఇట్స్ వెరీ లాజికల్. LIFE అంటే 4, అలా ఇఫ్ 2 అక్షరాలు ఉంది. అలా కూడా హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఇఫ్ అనేదేమో సరదాగా చెప్పుకోవడానికి. కానీ చాలామంది నేను ఇలా చదివి ఉంటే బాగుండే, నేను లేకపోతే ఫలానా వ్యక్తిని చేసుకుంటే బాగుంటుండే, లేకపోతే ఫలానా అమ్మాయిని చేసుకుంటే బాగుండే. ఎందుకు అన్ని ఇఫ్స్ పెట్టుకుంటావు? ఎందుకు? ఇప్పుడు ఒకటేనమ్మా, ప్రతి మనిషికి ఫియర్ అనే దాన్ని ఎలా తీసుకోవాలంటే అచీవర్కు అండ్ పారిపోయేవాడికి. ఆ ఫియర్ని ఎలా తీసుకోవాలంటే FEAR ఈస్ ద ఫియర్. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. వాడు ఎప్పుడు పారిపోతాడు, అది కూడా ఫియరే. కానీ అచీవర్ ఏంటంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఫేస్ చెయ్యి. ఫేస్ చెయ్యకుండానే పారిపోతున్నారు చూడు, అది కారణం. ఎక్స్పెక్టేషన్ అంటే మామూలుగా ఇప్పుడు యూత్ గురించి మాట్లాడుకుందాం అంటే రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ అనుకో, భర్త మహేష్ బాబు లాగానో ప్రభాస్ లాగానే ఉండాలి అంటే చూసే చేసుకున్నాం కదా మనం. ఏమన్నా అబ్నార్మల్ థింగ్స్ ఉంటే మనం ఓకే పక్క పెట్టాలి. సైకలాజికల్ షాడిస్ట్ అనుకో, సైకలాజికల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకో, అవి మనం ఏంటి క్యూర్ చేసుకోలేని, మార్చుకోలేని, మనం ట్రై చేస్తే కూడా మారని ఉన్నాయి అనుకో, హెల్ప్లెస్ అనుకో, అప్పుడు యూ కెన్ గో ఫర్
కరెక్ట్. అవును. హింసిస్తూ ఇక్కడే అంటే ఈ భూమి మీదనే నరకాన్ని అనుభవిస్తూ ఉండాల్సిన అవసరం దట్స్ లేదు. ట్రూ. అవును. బట్ అదర్వైజ్ యూ కెన్ క్రియేట్ ద హెవెన్. అంటే నీ స్వర్గాన్ని నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకోగలగాలి. అవును. అదే నీ స్కిల్. అవును. అలా చేసుకున్నప్పుడు నిజంగా ఇప్పుడు చాలా మంది ఇప్పుడేదో టెక్నాలజీ అయిందని నాకు నాలెడ్జ్ వచ్చింది అనుకుంటారు, కానీ నేను అఫెక్షన్ కంటే కన్సర్న్ ఒకరి పట్ల ఒకరికి ఎట్లా ఉండాలంటే సతీ సావిత్రి ఉన్నాం కదా, ఉమ్. భర్త నా చనిపోయిన భర్తను కూడా నాకు కావాలని ఒప్పించి తెచ్చుకున్నాను. తెచ్చుకున్నా. అంటే పేషెన్స్ ఉంది, ఎఫర్ట్ ఉండి ఒప్పించింది. మొండితనం. ఆ యముని కూడా ఒప్పించి తెచ్చుకుంది. స్టాండ్ బై. షీ హాస్ టేకెన్ ద స్టాండ్. Stand. అంటే ఒక నమ్ముకుంది, కరెక్ట్. సమస్యనే లేదు అని. అది ఎంతమందికి ఉంది? కరెక్ట్. అది లేదు, మిస్ అవుతున్నాం. అంటే అంటే లైటర్ వేలో థింక్ చేయకూడదు. అండ్ అగైన్ ఎప్పుడు ఏముంది ఆల్టర్నేటివ్, నో నో అది కరెక్ట్ అవ్వదు. నేను ఏమంటున్నా, ఇక్కడ ఏమాత్రము చేంజ్ చేసుకోవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నప్పుడు చేయాలి. ఇది పేషెన్స్ లూజ్ అవుతున్నారు. అవును. అవును. నేనేమంటే సహనంతో ఉంటే సాధించింది ఉండదు. మనం అలా చేసుకోవాలి. అండ్ అగైన్ ఆర్థికంగా ఎంత ఉన్నా కోరికలు ఎక్కువై మన డిమాండ్స్ ఆర్ మన రిక్వైర్మెంట్స్కు మన ఇన్కమ్ మీట్ అవ్వక ఫైనాన్షియల్ డెఫిషియన్సీ వస్తుంది. అవును. నేనేమంటే చాలా మంది ఇప్పటి పిల్లలు సుఖం లేదనుకుంటారు. అంటే సుఖాన్ని కొరకు ట్రై చేస్తుండ్రు, అవును. సంతోషం కొరకు ట్రై చేయడం లేదు. మీరు అనొచ్చు సుఖం ఏంటి సంతోషం ఏంటి రెండు ఒకటే కదండి. నో 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 మీకు ఏసీ గది ఉంటుంది, ఇట్స్ బ్యూటిఫుల్ మ్యాట్రస్ ఉంటుంది, అంటే పడక వసతులు ఉంటాయి, అది అవన్నీ అరేంజ్మెంట్స్ సుఖం. కానీ నిద్ర రాదు, అది సంతోషం లేకపోవడం. దట్ ఈస్ ద డిఫరెన్స్. మీకు ఉంటుంది, మీకు అంటే ఏమంటే ₹1,00,000 వాచ్ ఉంటుంది, కానీ టైం మేనేజ్మెంట్ ఉండదు. అంటే టైం ఉండదు. ఇది దానికి దీనికి తేడా. దానివల్ల అంత మెటీరియలిస్టిక్. అంటే బంధంలో ఏముండదమ్మా, రిలేషన్లో ఏముండదా, నా అనే దాంట్లో ఏముండదా, అటాచ్మెంటే లేదా, కన్సర్నే లేదా, టు బోత్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరికి అది ఉండాలి. ఓపిక ఉండాలి. ఓపికతో ఏదైనా సాధించవచ్చు. నేను చాలాసార్లు కొట్టు చేస్తా ఏమంటే, సహనంతో గొంగలి పురుగు పెరిగి రేపు సీతాకోక చిలుక ఎగురు అన్నమాట. ఈరోజు గొంగలి పురుగే, కొద్దిగా ఓపిక పడితే కొద్దిగా టైం ఇస్తే పెరిగి సీతాకోక చిలుక ఎగురుతుంది. ఇట్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లైఫ్ని అలా ఎందుకు తీసుకోవు? ఇప్పుడు ఏమంటావంటే చీకట్లో ఉండి ఇంకా నా జీవితం అంతా చీకటేనండు. నో, అమావాస్య ఎన్ని రోజులు ఉంటుంది ఎవరికైనా? నువ్వు ప్రయత్నించకుండా ఉండదు, వెళ్ళిపోతుంది. అంటే ఏమంటాడు, అమావాస్య అంటే ఒక రోజు వస్తుంది, కానీ అంటే 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం. అంటే వెన్నెలకు సంబంధించింది 15 రోజులు, అమావాస్య కంటే చీకట్లు వెలుగులు ఉంటాం కదా, నెలలో అవి 15 రోజులు, ఇవి 15 రోజులు ఉంటుంది. దీన్ని ఇంకో చోట ఎక్కడ చెప్పాను, ఇంకొక చోట నేనేమంటా అంటే, అమావాస్య చీకటి అంచున పొన్నమి వెన్నెల పూయు అను. కొద్ది రోజులైతే అమావాస్య వెళ్ళి వెన్నెల రాదామా? నిండు పున్నమి ఎప్పుడు పండుగ. మనం వీ హ్యావ్ టు వెయిట్, ఓపిక ఉండాలి. ఎలా ఆలోచించాలంటే దీంట్లో ఇంకొకటి కూడా అలాగే చెప్తా కవితాత్మకంగా, ఓర్చుకుంటే నేర్చుకుంటే. ఇప్పుడు ఏదో కష్టం వచ్చిందని ఏడుస్తున్నావు కదా, ఓర్చుకుంటే నేర్చుకుంటే ఈ కన్నీటి చుక్కే మళ్ళీ ఆనంద బాష్పమై తిరిగి వస్తుంది అంట. సో ఆ థింకింగ్ ఉండాలి. అలా ఆలోచిస్తే జీవితంలో మనం అన్నీ సాధిస్తాం. అంటే యత్నిస్తూ ఉంటే ప్రతి ప్రయత్నము ఫలితాన్ని ఇస్తుంది అని ఇలా చెప్పుకుంటే పోతే చాలా చెప్పుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఆ డిఫరెన్సెస్ ఉండద్దు, సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే, మోడర్న్గా మాట్లాడదాం అంటే ఇప్పుడు సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇష్యూస్ లేకుండా ఉండవు. అయితే చాలా మందికి ఇష్యూసే ఉన్నాయి, కానీ వాటిని ప్రాబ్లమ్స్గా ఫీల్ అవుతున్నారు. ఇష్యూ ఇప్పుడు అమ్మ ట్యాప్ లీక్ అవుతుంది, ఇస్ ఇట్ ఏ ప్రాబ్లం? టేక్ ఇట్ ఈజ్ అన్ ఇష్యూ. ప్లంబర్ని పిలిపిస్తే అది సెట్ చేస్తే రిపేర్ చేస్తే ఆగిపోతుంది. ఎలా కదా? సో దెర్ ఈస్ ఏ లీకేజ్ అండ్ దెర్ ఈస్ ఏ ఛాన్స్ టు రిపేర్కి వెళ్తలేరు అంటే ట్రైంగ్ టు చేంజ్ ద ట్యాప్. అర్థమైంది కదా? అది అంత డీప్ కాలేదు. మనం ఏమనుకుంటాం అంటే చాలా విషయం చాలా లైట్గా అనుకుంటాం, కానీ ప్రతి దాంట్లో సృష్టిలో ప్రకృతిలో ప్రతి దాంట్లో బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. దీనికి నేనేమంటా అంటే, ఎవరైనా చూసి వెలిగిపోతున్నావు చాలా హాయిగా ఉంటాను, వెలిగిపోవడం అంటే లైమ్ లైట్లో ఉండడం అంటే ఉంటే అదుగో అంటావు. నో. ఇప్పుడు ద బ్రైటెస్ట్ వన్ ఈస్ సూర్యుడు, సన్. దానికి ఒక మాట ఏం చెప్తా అంటే, నేను
సూర్యుడు అనంత ప్రకాశకుడు. సూర్యుడు అనంత ప్రకాశకుడు. ఎందుకు? నిరంతర శ్రామికుడు. ఆయన 24 గంటలు పనిచేస్తాడమ్మా. అందుకని ఎవరైనా సూర్యుడికి ప్రకాశకుడు అని కూడా పేరు ఉంటుంది. అంటే మనం అంత వెలగాలంటే అంత ఎఫర్ట్ ఇవ్వాలి. ఎఫర్ట్లెస్గా రిజల్ట్ ఉండదు. సిన్సియారిటీ లేకుండా సక్సెస్ రాదు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్. ఇవన్నీ ఏంటంటే ఇలా ఆలోచిస్తే మన లైఫ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇష్యూస్కు ప్రాబ్లమ్స్కు ఆ డిఫరెన్షియేట్ చేసుకోవడం లేదు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఇష్యూస్ ఓన్లీ. కరెక్ట్. అవును. ఆల్ దోస్ ఆర్ నాట్ ద ప్రాబ్లమ్స్. అండ్ మనకు అందరికీ తెలుసు, వేర్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ సొల్యూషన్. సో అది మర్చిపోతుండ్రు. ప్రాబ్లం రాగానే బెంబేలు ఎత్తుతుండ్రు. సో దే ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్, ఈగోస్. అండ్ అగైన్ ఏముంటుందంటే ఎక్కడైనా ఒక రేషనాలిటీ ఉంటుందంటే హేతుబద్ధత. అంటే ఇది ఇలా అయితే ఇలా 1+2 కాబట్టి 3, లేకపోతే దీంట్లో ఇది కలిపితే ఈ కలర్ వస్తుంది, ఇవి రెండింటిని కలిపితే ఇది వస్తుంది. ఇదంతా సైన్స్, అంటే రేషనల్ హేతుబద్ధత ఉంటుంది. కానీ ఫ్యామిలీలో దెర్ ఈజ్ నో లాజిక్ అండ్ దెర్ ఈజ్ నో రేషనాలిటీ. అంటే వాటి కొరకు మనం చూడకూడదు. ఒక వైఫ్ ఎందుకు కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసిందో తెలియదు. దెర్ ఈజ్ నో లాజిక్. బట్ యూ ట్రై టు అండర్స్టాండ్. భర్త ఎందుకు లేట్ వచ్చిండో తెలియదు. లేకపోతే ఆ రోజు నేను ఎందుకు చక్కగా పలకరియలేదో ఇవన్నింటికి లేవు. ఇవన్నీ ఫార్ములాలు కాదు, మ్యాథమెటిక్ ఫార్ములాస్ కాదు. ఏదో A+B+C² A+B² లాగా చెప్పేటి కావు. ఇవన్నీ ట్రై టు అండర్స్టాండ్. ఇవి మనసుకు సంబంధించి. ఆల్ దీస్ ఆర్ నాట్ మెటీరియలిస్టిక్ థింగ్స్. మనసుకు సంబంధించినవి, హృదయానికి సంబంధించినవి. కాబట్టి మనం వాటిని అలాగే డీల్ చేయాలి. ఒక పాప పరిగెత్తుకొస్తుంది. ఇప్పుడు మామూలుగా హౌస్ వైఫ్ అనుకుందాం, మదరు రోజు ఇంట్లో మదరే చూస్తుంది. డే అంతా ఈయన ఆఫీస్కి వెళ్తాడు అనుకుందాం కదా, ఆఫీస్కి వెళ్తాడు, అన్నీ చేస్తుంది. ఉదాహరణ స్నానం పోయిస్తుంది, బట్టలు వేస్తుంది, దువ్వుతుంది, అటెండ్ అవుతుంది, తినిపిస్తుంది, అన్నీ చేస్తుంది. షీ నోస్ ఎవ్రీథింగ్. కానీ డాడీ ఆఫీస్ నుంచి రాగానే డాడీ అని పరిగెత్తుంది. సో వాట్ ఈస్ ద లాజిక్? ఇంత చేస్తుండ్రు మీరు మీన్స్ మదర్. దాంట్లో లాజిక్స్లోకి వెళ్ళకూడదు. అదే బాండింగ్, అదే రిలేషన్, అదే ఎమోషన్. ఈ ఎమోషన్ ఎలా అంటే ఉంటుంది, అంటే మనం కంట్రోల్లో, లిమిట్స్లో. పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్. ఎందుకంటే మనం మనుషులం, మన ఆబ్జెక్ట్స్ కాదు, ఒక రాయి కాదు, ఈ టేబుల్ కాదు, ఇలా కాదు. లాస్ట్ గా రజనీకాంత్ రోబో సినిమాలో కూడా ఏదో ఇనుముకు మొలిచనే హృదయం అనే పాట చూడు, దానికి కూడా ఇంటరాక్ట్ అయ్యి అంటే హీరోయిన్ తో ఇంటరాక్ట్ అయ్యి హృదయం మొలిచింది అంటే చూడు. ఇట్స్ బ్యూటిఫుల్ అమ్మా. అంటే చాలా మంది సినిమాను ఏముంది అంటారు ఇట్లా. నో దాంట్లో ఉన్నాయి. యూ హ్యావ్ టు పిక్. అంటే మనం ఏమంటాం దీన్ని, మాల్కి పోతాం, సూపర్ మార్కెట్ అంటాం కదా, దాంట్లో ఎన్నో ఉంటుంది. నీకు ఏది అవసరం, ఏది కరెక్ట్, షూటబుల్ నువ్వు పిక్ చేసుకోవాలి. సినిమాలు కానీ సొసైటీలో కానీ లైక్ దట్. అలా అయితే ఉండవు. అర్థం చేసుకోవాలి, ఓపిక పట్టాలి. మనం ఎందుకు ఇలా అవుతుందని ఎగ్జాక్ట్లీ సార్ట్ చేసుకోవాలి. ఒకసారి అటువైపు తిరిగి ఆలోచించండి. అంటే దెర్ ఈస్ నో నీడ్ టు బీ సింపథెటిక్, బట్ బీ ఎంపథెటిక్. అయితే ఎంత ఉన్నా అంటే ఈవెన్ సింపతి అంటే ఎవరైనా తెలుగు పదం చెప్తారు, సానుభూతి అంటారు. వాట్ ఈజ్ ఎంపతి అంటే జస్ట్ ఫర్ ఇంటరాక్షన్. కరెక్ట్ తెలుగు పదం చెప్పగలరా ఎంపతికి? యూ కెన్ అంటే నరేట్ చెప్పరు. అయితే అది సానుభూతి అన్నప్పుడు, ఇది ఎంపతి అంటే సహ అనుభూతి. అంటే ఆ ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తుండో మనం కూడా తనతో సమానంగా అలాగే అనుభూతి చెందితే సహానుభూతి. దట్ ఈస్ ఎంపతి. ఎంపతి ఆల్వేస్ ఉండాలి. ఇప్పుడు భర్త లేట్ వచ్చి భార్య గొడవ చేసింది అనుకోవాలి. పొద్దస్తమానం నేనే ఇంట్లో ఉండి తనే లేటుగా వస్తే ఎలా? నిజానికి భర్త బేర్ చేయలేడు. అంటే అవుట్ ఆఫ్ అఫెక్షనే. భార్య ఏదో 1 గంట పోయేస్తా అని చెప్పి 2 గంటలు పోతే తట్టుకోలేడు. అంటే ఆమె లేకుంటే ఉండలేడు. అందుకని సో దట్ అవుట్ ఆఫ్ అఫెక్షన్లో కూడా మనకి ఇది వస్తుంది. కానీ ఎప్పుడు కూడా అర్థం చేసుకొని సహనంతోనుంటే, ఓపికతోనుంటే మనం అన్నీ సార్ట్ అవుట్. ఏదైనా ఇష్యూగా ఫీల్ అవ్వండి. ఫెయిల్ అనగానే అదొక ఫస్ట్ అటెంప్ట్గా ఫీల్ అవ్వండి. అలా అనుకుంటే డైవర్సెస్ ఉండమ్మా, జీవితాలను ఇది చేసుకోండి. దీనికి కొంత ఏంటంటే మన చుట్టూ సరైన కుటుంబం లేకపోవడం, జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం, చెప్పేవాళ్ళు లేకపోవడం.
అయితే అంతకుముందు చెప్పే గురువులు ఉండేవాళ్ళు. సందేహం వస్తే గురువులను అడిగేవాళ్ళం, పెద్దవాళ్ళని అడిగేవాళ్ళం. ఇప్పుడు గూగుల్‌ని అడుగుతున్నాం. గూగుల్ మ్యాటర్ ఇస్తది. కానీ మనసుకు మ్యాచ్ అవ్వదు. అది అట్లా అయ్యేసరికి మోడర్న్ సొసైటీలో ఏదో సాధిద్దామని అనుకుంటారు. అది కరెక్ట్. Yeah. కలిసి ఉండి సాధించాలి, విడిపోవడం కాదు అనేది ఎక్కువ మంది Try చేయాలి. నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నమ్మా, నాకు ఈ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు చాలా అటాచ్‌గా పిల్లల్ని చూస్తుంటే జంటగా మ్యారేజ్ అయినాక కొత్తలో అటు ఇటు తిరుగుతుంటే రియల్లీ ఇట్లా బటర్‌ఫ్లైస్ లాగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళు విడిపోవడం ఏందన్నమాట. డబ్బు ఉంది, తెలివి ఉంది, Hmm. మేనేజింగ్ స్కిల్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక కంపెనీని మేనేజ్ చేసే స్కిల్స్ ఉంటాయి. బట్ ఫ్యామిలీని మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. సింగిల్ పర్సన్ అంటే భార్య భర్తను మేనేజ్ చేయలేకపోతుంది, భర్త భార్యను మేనేజ్ చేయకపోతుంది. Hmm. ఇదంతా కొద్దిగా కుటుంబ వ్యవస్థ బలహీనపడము ఇవన్నిటి వలన అవుతుంది. కానీ దయచేసి నేనైతే ఇంటర్వ్యూ చెప్తున్నా, ఎవరు అలా అవ్వకండి. ఇంకా లేదు 100th ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా వీలు కావడం లేదు అన్న భార్య భర్తలు కూడా, అంటే పేరెంట్స్ కూడా పర్వాలేదులే అంటే అమ్మాయి చెప్పిందే నమ్మి చేయడానికి లేదు, అబ్బాయి చెప్పింది నమ్మి ఇలా చేయడం. ఎప్పుడు కూడా పేరెంట్స్ కలపడానికి అంటే బెటర్ అంటే ఏందమ్మా, మంచి కలిసి ఉండడం బెటర్. డిమాలిష్ చేయడం, డిస్మెంటల్ చేయడం అనేది ఇస్ కరెక్ట్ కాదు. Correct కాదు. అందుకని అలా ఆలోచిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జీవితము. కుటుంబాలు బాగుంటాయి, సంసారాలు బాగుంటాయి, పుట్టబోయే పిల్లలు కూడా హ్యాపీ లైఫ్ అంటే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఉంటుంది. Correct. సింగిల్ పేరెంట్ కూడా ఎంత కష్టమమ్మా. Hmm. పిల్లల గురించి ఆలోచించడం లేదు. అనుకోకుండా అంటే వెళ్ళిపోయారు అనుకోండి, బై డెత్ అలా అయిందనుకో, మనం వి కాంట్ డూ, అంటే మన చేతులు లేదు. Hmm. కానీ మనకు మనం ఏది చేసుకోకూడదు. అంత లోతుగా ఆలోచిస్తే తప్పకుండా అంటే ఏమంటే చూడండి, రత్నాలు కానీ ఇంకేమన్నా వజ్రాలు కానీ సముద్రం గర్భాన ఉంటే మీద నీటి మీద తేలియాలి. అవును, అవును. అంటే కాస్త ఓపికతో ఉంటే లోపల కనిపిస్తాయి. Yeah. అది చాలా బాగా అర్థం చేసుకుని అండర్స్టాండింగ్గా ఉండి మనం ఎప్పుడు కూడా వయసు రీత్యా కానీ హోదా రీత్యా కానీ ఎదుగుతున్న కొద్ది హృదయం ఉండాలి. విశాలం అవ్వాలి, పెద్దగా ఉండాలి. అది Okay, sir. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.